దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండం 21వ అధ్యాయం వచనము 8 నుండి చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయం వచనము 8 నుండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఉదయకాలమున భక్తుడైన ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని సత్యాలు మనము ధ్యానం చేశాం. యెహోవా మాట చొప్పున శారాను ఏం చేశాడు? దర్శించాడు. అబ్రహాముకు 100 ఏండ్ల వయస్సులో శారా కుమారుని కన్నది. ఆ బిడ్డకు, ఆ కుమారునికి ఇస్సాకును పేరు పెట్టారు. ఆ పిల్లవాడిని ఆమె కౌగిట్లో పెట్టుకొని చిన్న పాట పాడుకుంటుంది కదా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లరూ నా విషయమై నవ్వుదురు అనెను. ఒకటి, నవ్వు కలిగించిన ఇస్సాకు. ఏ ఇస్సాకు చెప్పండి? అది ఉదయకాలమున మనం ధ్యానం చేశాం. నవ్వు కలిగించిన ఇస్సాకు. 8వ వచనం చదువుతున్నానండి. 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగెను. ఆ పిల్లవాడు పెరిగెను. ఏ ఇస్సాకు అయ్యా? పెరిగిన ఇస్సాకు. ఏ ఇస్సాకు? పెరిగిన ఇస్సాకు. పిల్లవాడు ఇంత 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 అవుతున్నాడు కదండి. పిల్లవాడు పెరుగుతుంటే తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కదా. తల్లిదండ్రులకు ఆనందం. ఇంతోడు అవుతున్నాడు, తప్పటడుగులు వేస్తున్నాడు, మంచాలు పట్టుకొని నడుస్తున్నాడు, ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు పరుగు ఉరకలు తీస్తుంటే ఇంకా ఆనందం. ఆ పిల్లవాడు పెరిగెను. ఇస్సాకు పెరగకుండగా ఎన్ని సంవత్సరాలైనా ఇంతే ఉన్నాడు అనుకోండి, ఇంతే. ఆ తల్లిదండ్రులకు భలే ఆనందం కదా. నా బాబే నాకు అండే భలే ముద్దుగా ఉన్నారా, ఎన్నాళ్ళు చూసిన ఇట్టాను ఉన్నావు అని తల్లి భలే ముద్దు పెట్టుకుంటుంది కదా. ఏమ్మా? ఆ పిల్లవాడు పెరగకపోతే తల్లిదండ్రులకి ఏంటి? బాధ. ఆనందం ఉండదు, దుఃఖం, బాధ. నా పిల్లవాడు పెరగట్లేదే, ఎదగట్లేదే అని తల్లిదండ్రులకు దుఃఖం. ఇంకా వాళ్ళకే కాదు, ఆ పిల్లోడు కూడా కొన్నాళ్ళు పోయినాక ఏముంటుంది? నేను పెరగట్లేదు అని ఆ పిల్లోడు కూడా బాధగా ఉంటుంది. పుట్టిన పిల్లవాడు ఏం కావాలి? పెరగాలి, ఎదగాలి. మనం కూడా తిరిగి పుట్టామన్నమాట. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం ఏం చెప్పాం? తిరిగి పుట్టామన్నమాట. తిరిగి పుట్టినప్పుడు మనము శిశువులము అన్నాడండి. ఏమన్నాడు? శిశువులము అన్నాడు. చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 3 అండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 3. క్రొత్తగా రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును మాని
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారు. చాలండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు అందరూ నమ్ముకున్న క్రొత్తలో వారు ఎవరు చెప్పండి? క్రొత్తగా జన్మించిన శిశువులు, పిల్లలు అన్నమాట. ఇప్పుడు ఇసాకు పిల్లవాడు, కానీ ఏమయ్యాడు? పెరుగుతున్నాడు. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న మనం కూడా పిల్లలమే. మనం కూడా ఏం కావాలి చెప్పండి? మనం కూడా ఏం కావాలి? పెరగాలి, ఎదగాలి. విశ్వాసి, నువ్వు ఎదుగుతున్నావా? మనం ఎదగాలి. పౌలు తిమోతితో అన్నాడు, మొదటి పత్రిక 4:15లో, నా కుమారుడా, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడని. ఏం కావాలి? నీ అభివృద్ధి అందరికీ ఏం కావాలి? తేటగా ఎదగాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలి. చాలా మాటలు ఉన్నాయి. ఒక వచనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనము 15 చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనము 15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. యేసు ప్రభువారిని గురించి ఏముందంటే, ఆయన దేవుని దయలోను మనుషుల దయలోను వయస్సునందును జ్ఞానమునందును వర్ధిల్లుచుండెను అని ఉన్నదండి. యేసు ప్రభువారు కూడా చెప్పండి, చిన్నవాడు ఏమవుతున్నాడు చెప్పండి? దేవుని దయలో మనుషుల దయలో వయస్సునందును జ్ఞానమునందును ప్రభు కూడా ఆయన ఎదుగుతున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న మనము ఎదగాలి. అంటే ఆత్మీయంగా ఏం చేయాలి? పెరగాలి, ఎదగాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నారా? అక్కడ పౌలు చెప్పాడు, ప్రేమ చెప్పుతూ సత్యము చెప్పుతూ మనం క్రీస్తు వల్లే మనము ఎదగాలి. క్రీస్తు ప్రభు ఎదిగాడు అని చూసాం కదా. ఇప్పుడు దేవుని దయలో మనుషుల దయలో వయసునందును జ్ఞానముందును ప్రభు ఎదిగినట్లుగా మనం కూడా ఎదగాలి. ప్రతి విశ్వాసి ఎదగాలి. ఇప్పుడు మనం చదువుకున్నామే పేతురు పత్రిక 2:3లో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించండి అన్నాడండి. ఏ విషయములు ఎదగాలంట? రక్షణ విషయములో ఎదగాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి రక్షణ విషయములో ఎదగాలి. ఆ రక్షణ త్రికాల రక్షణ అండి. 3 కాలాలకు సంబంధించినది రక్షణ. ఒకటి, నమ్ముకున్నప్పుడు యేసు ప్రభువారు మన పాపాలు క్షమించాడు. రెండవదిగా రక్షణలో యేసు ప్రభువారు పాపం యొక్క ప్రభావం నుండి రక్షిస్తున్నాడు. మూడవదిగా యేసు ప్రభువారు అసలు పాపపు సన్నిధి నుండే తీసుకెళ్తాడు. పాపపు శిక్ష నుండి రక్షణ, పాపం యొక్క శక్తి ప్రభావం నుండి రక్షణ, పాపం యొక్క సన్నిధి నుండే రక్షణ. ప్రభువారు వచ్చినప్పుడు మనం ఎదగాలి. రక్షణలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సత్యములో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సహవాసములో ఎదగాలి, ఇచ్చుటలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి. ఎదుగుతున్నారా? ఎదుగుతున్నావా? ఎదగకపోతే ప్రభువుకు సంతోషము లేదు, యేసయ్యకు సంతోషం ఉండదు. నీవు నేనేం చేయాలి? ఎదగాలి. ఏటేటిల్లో చాలా ఉన్నాయి. రక్షణలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సత్యములో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. అన్నిటిలో ఏం చెప్పండి?
అన్నిటిలో ఎదగాలి. ఆత్మ సంబంధమైన వాటన్నిటిలో ఎదగాలి. యేసు ప్రభువుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆరాధన చేస్తాం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎదుగుతున్నావా? ఆత్మీయంగా ఎదుగుతున్నావా ఇంకా దిగజారిపోతున్నావా? ఆలోచన చేసుకో. ఇస్సాకు ఎదిగాను. రెండవది, ఇస్సాకు పాలు ఏం చేశాడండి? పాలు విడిచాను. ఇస్సాకు పాలు విడిచాడు అంటే దేనిలో పడ్డాడు? అన్నంలో పడ్డాడండి కదండి. దేవుని వాక్యము నాకు చాలా పోలికలు ఉన్నాయి. దేవుని వాక్యము పాల వంటిది, దేవుని వాక్యము నీటి వంటిది, దేవుని వాక్యము ఆహారం వంటిది, దేవుని వాక్యము బలమైన ఆహారం వంటిది, దేవుని వాక్యము క్రొవ్వు వంటిది, దేవుని వాక్యము మెదడు వంటిది, దేవుని వాక్యము అద్దము వంటిది, దేవుని వాక్యము ఖడ్గము వంటిది, ఇక అలాగున దేవుని వాక్యము మంచు వంటిది అని చాలా పోలికలు ఉన్నాయి. ఇక్కడ ఇస్సాకు పెరిగి పాలు ఏం చేశాడు? పెరిగిన అబ్బాయి చెప్పండి. పెరిగిన అబ్బాయి పాలు విడిచాడు. అంటే మనం కూడా పాలు విడాలి. పాలు అంటే ఏంటి అర్థం? వాక్యమే, నిర్మలమైన వాక్యమని పాలు కదా. ఆ పాలు పెరిగే కొందని ఏం చేస్తాడు? పాలు విడవాలి. పాలు అన్న కూడా వాక్యమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 నుండి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 నుండి చదువుకుందాం. చదువుతానా? 2 నుండి చదువు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున నేను మిమ్మును పాలతోని పెంచి తిని, అన్నముతో నేను మిమ్మును పెంచలేదు. చాలండి. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తుంటున్నాడు, కొరింథీయులారా, మీరు ఆత్మీయంగా బలంగా లేరు కాబట్టి నేను అసలు మిమ్మును అన్నంతో పెంచాలనుకుంటున్నా. దేంతో? అన్నంతో పెంచాలనుకుంటున్నాను. కానీ మీరు అన్నం తినే స్థితిలో లేరు, మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. అపోస్తలుల యొక్క కోరిక ఏంటి? ఏం పెట్టి పెంచాలని? అన్నం పెట్టి పెంచాలి. అన్నం అన్న కూడా వాక్యమే. హెబ్రీ పత్రిక 5లో ఉందంటే బలమైన ఆహారం ఉంటుందండి. బలమైన ఆహారం అన్న కూడా వాక్యమే. పాల వంటిది దేవుని వాక్యం. కొత్తగా నమ్ముకున్న వారికి చిన్న చిన్న వాక్యాలు అన్నమాట. నోవాహు తాతంట ఓడగట్టాడంట, వాళ్ళలోకి వెళ్ళినోళ్ళంట రక్షించబడ్డారంట, ఎల్లనోళ్ళంట నశించిపోయారు. అది ఏది? పాల వంటిది కదా. కాదు. నోవాహు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు వాడను నిర్మించాడు. వాడ కిటికీలు తలుపులు దేవుడే మూసివేశాడు. ఒకే ఒక కిటికీ ఉంది. అందరూ రమ్మనిట్టే ఎవరు రాలేదు. ఇక నోవాహుని గురించి, ఆయన విశ్వాసమును గురించి, నోవాహు, ఈ తరం వారిలో నువ్వు ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడవు, నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ఆ వాడ యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభువులో ఉంటే ఏ అపాయము లేదు. ఆయన కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు. ఓడలో వెలుపల ఉన్నవారు నశించిపోయారు. యేసు ప్రభువులో లేనివారు, యేసు ప్రభువుని నమ్మని వారు ఏమైపోతారు? నశించిపోతారు అని ఆ వాడ క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఇంకా లోతైన సంగతులు, అదే మాటలు ఇంకా లోతైన మాటలు చెప్పటం, అది ఆహారం పెట్టడం అన్నమాట. ఏంటి? ఆహారం పెట్టడం. ఇంకా లోతుగా పోవటం, ఇంకా చెప్పండి, ఇంకా బలమైన ఆహారం పెట్టడం. ఎప్పుడు పాలే తాగుతావా? 10 సంవత్సరాలైనా ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు మన వాళ్ళకి. ఏ సమయంలో ఏ పాట పాడాలి, ఏ కీర్తన పాడాలి, ఎక్కడ ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలి,
అన్నిటికీ ఒకటే ప్రార్థననా? ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఏం ప్రార్థన చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఏ వాక్యం చెప్పాలి, ఇవన్నీ ఏం చేయాలి? ఎదగాలి. ఇట్లా ఏం చేయాలి? ఎదగాలి. ఎప్పుడు చూసినా ఆదివారం నాడు స్తుతులు చెల్లిస్తారు. చూడండి, నేను చెప్పా, ఈ వారం వినండి, వచ్చే వారం కూడా ఏ చెప్తా, వచ్చే వారం వినండి, ఆ తర్వాత ఆదివారం కూడా చెప్పండి. అయ్యే మాటలు, అయ్యే మాటలు అంటే ఎందుకు చెప్పలేకపోతున్నావు? నువ్వు ఎదగల, ఇంకా పాలే తాగుతున్నావు. కాదు, మన ప్రభు యొక్క ఔన్నత్యం, ఆయన మహిమ, ఆయన నిత్యత్వం, ఆయన దైవత్వం, అవన్నీ మనం దేవుని వాక్యములో ధ్యానిస్తూ, పఠిస్తూ, వింటూ, నేర్చుకుంటూ మన ప్రభువుని గురించి ఇంకా గొప్పగా, ఇంకా ఎక్కువగా ప్రభువుకు దగ్గరగా ఉండాలి. మన ప్రార్థన 5 నిమిషాలైతే ఇప్పుడు అరగంట, గంట అలా చేసుకుంటూ పోవాలి. 2 అధ్యాయాలు చదివేవా, ఇప్పుడు 5 అధ్యాయాలు ఇంకా ఎక్కువ చదువుకుంటూ పోవాలి. వాక్యములో ఎదుగుట, ప్రార్థనలో ఎదుగుట, పరిశుద్ధతలో ఎదుగుట, ప్రేమలో ఎదుగుట, సత్యములో ఎదుగుట, అసలు క్రీస్తు ప్రభువును పోలి ఎదుగుట, క్రీస్తులో ఎదుగుట. దావీదు అన్నాడు, 63వ కీర్తన వచనము 4 చదువుతారా? 63:4 అండి. ఆ మాట పట్టుకోండి. నా మంచం మీద నేను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. యేసు ప్రభుని గురించి ధ్యానిస్తుంటే ఆయనకి ఎట్లా ఉందంట? క్రొవ్వు మెదడు తిన్నట్టుగా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. దేవుని వాక్యములో క్రొవ్వు ఉంది, దేవుని వాక్యములో మెదడు ఉంది. ఎలా చెప్పుకుందాం? దేవుని వాక్యము క్రొవ్వు వంటిది, దేవుని వాక్యము ఎటువంటిది? మెదడు వంటిది. కొవ్వు తిన్నావా ఎప్పుడన్నా? తినలేదా? ఎంత రుచిగా ఉంటుంది. అంత రుచి నువ్వు ఎప్పుడైనా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అనుభవించావా? క్రొవ్వు. మరి మెదడు దొరకాలంటే ఏం చేయాలన్నా? ఏందన్నా నవ్వుతారు? మెదడు దొరకాలంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం తప్పేం లేదు, ఉన్నమాట చెప్పండి. తలకాయ అంటారు, నిజమే, తలకాయలే. మాకు తలకాయ అంటారు, పుర్రె అని కూడా అంటారు. ఏమంటారయ్యా? పుర్రె. మెదడు కావాలంటే పుర్రెను ఏం చేయాలి? పుర్రెను పగలగొట్టాలి. దేవుని వాక్యములో మెదడు కావాలంటే దేవుని వాక్యాన్ని ఛేదించాలి, విభజించాలి, భాగించాలి. కొంత ఇచ్చట, కొంత అచ్చట. ఆ వాక్యములో క్రీస్తు ప్రభువుని గురించి ఏముంది? ఆయన క్రీస్తు ప్రభువుని యొక్క మానవత్వమా, దైవత్వమా, ఆయన యొక్క మహిమల, ఆయన ప్రభావమా, ఆయన శిలువ కార్యమా, ఆయన యాజకత్వమా, ఏముంది? పుర్రెను పగలగొట్టాలి, దేవుని వాక్యమును ఛేదించాలి, దేవుని వాక్యము సరిగా విభజించు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 మాటలు ఉన్నాయి. దేవుని వాక్యమును ఏం చేయాలి? సరిగా విభజించాలన్నాడు. యెషయాలేమన్నాడు? కొంత ఇచ్చట, కొంత అచ్చట. ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. అన్నీ సమకూర్చుకోవాలి. దేవుని వాక్యములో క్రొవ్వు ఉంది, అనుభవించు. మెదడు ఉంది, అనుభవించు. మెదడు కావాలంటే ఊరికనే వచ్చిద్దా? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? విభజించాలి. ఒక అధ్యాయంలోని 20 వచనాలు, దానిలోని విభజన చేయాలి. అట్లా అది ఎదగాలి. ఎన్నాళ్ళు పోయినా ఏ మాటలా, అదే ప్రార్థన, అంతేనా? ఇస్సాకు ఎదిగెను, ఇస్సాకు పెరిగెను. ఇస్సాకు ఏం చేశాడు? పాలు విడిచాను. ఇంకెంతకాలం పాలు తాగుతూ ఉంటావు? ఎన్నాళ్ళు పోయినాక అంతేనా? పెరిగిన ఇస్సాకు
పాలు విడిచిన ఇస్సాకు. చూడండి 9వ వచనం చదువుతున్నానండి. 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన హాగరు కన్య కుమారుడు పరిహసించుట శారా చూచెను. హాగరు కుమారుడు శారా కుమారుడు ఇస్సాకుని ఏం చేస్తున్నాడండి? చెప్పండి, ఏం చేస్తున్నాడు? పరిహసిస్తున్నాడు కదా. అంటే ఏ ఇస్సాకు అయ్యా? పాలుది అయిపోయింది కదా. ఇప్పుడు వాక్యం చదివాను కదా, ఇప్పుడే తెలిసిపోయింది మీరు పాలు తాగుతున్నారు, ఏం తాగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పాక చదివా కదా అయ్యా, వచ్చినాము చదివి అడుగుతున్నాను అన్నమాట. పెరిగిన కుమారుడు అయిపోయిందన్నా. నేను చదువుతున్నాను 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన హాగరు కన్య కుమారుడు పరిహసించుట శారా చూసెను. ఏ ఇస్సాకు? పరిహసింపబడిన ఇస్సాకు. పరిహసింపటం అంటే అర్థం ఏంటి? ఎగతాళి చేయటం, అపహాస్యం చేయటం, గేలి చేయటం అన్నమాట. ఇస్సాకును ఏం చేస్తున్నాడు? చెప్పండి. పరిహసిస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడు. ఏమని గేలి చేశాడో మనకు తెలియదు. శారమ్మ పనుల మీద ఉండి అబ్బాయి తమ్ముడిని ఎత్తుకోరా అంటుంది. ఎవరిని? ఎత్తుకోమంటే సరేనమ్మా ఎత్తుకుంటానని ఎత్తుకున్నాడు. పెద్దోడు అన్నమాట. శారమ్మ వంట పని మీద ఎంతో ఉంది. ఇక ఏం చేస్తున్నాడు? శారమ్మ చూస్తున్నప్పుడేమో బాగా ఆడిస్తున్నాడు, శారమ్మ లేనప్పుడు ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు. ఏమని చేసి ఉంటాడు? చెప్పండి అయ్యా. అక్కడ ఏం లేదు, మీకు రాయలేదు, నాకు రాయలా. ఏమని చేసి ఉంటాడు? ఒరే ఇస్సాకు, నువ్వు ఒట్టోడి వేరు, నేను అసలు ఉండరు. ఒరే ఇస్సాకు, నేను ముందు పుట్టానురా, నువ్వు నా తర్వాత పుట్టావురా. ఒరే ఇస్సాకు, నేను జ్యేష్ఠునిరా, నాకు 2 అంతలు భాగం రా. మరి ఇస్సాకు, ఇదంతా ఎవరిది అనుకున్నా? నాదే. ఎందుకు? నేను ముందు పుట్టా. ఎగతాళి చేశాడు, పరిహసించాడు. ఎగతాళి చేయబడిన ఇస్సాకు లేక పరిహసింపబడిన ఇస్సాకు. దైవజనుడైన ఎలీషా అండి ఒక రోజు బేతేలుకి వెళ్ళాడు కదండి. బేతేలుకి వెళితే పిల్లలండి ఏమన్నారు చెప్పండి? బోడోడా అన్నారు. ఎవరిని? ఎలీషాని. 4వ అధ్యాయంలో ఆ సునేమి పట్టణానికి వెళ్తే అక్కడ ఒక ఆమె ఉంది. ఆమె ఏముందో తెలుసా ఎలీషాని గురించి? మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు అయ్యా, ఆయన సామాన్యుడు కాదయ్యా. ఆయన ఎవరు అనుకున్నా? ఆయన భక్తిగల దైవజనుడు. భక్తిగల దైవజనుడిని పిల్లలు ఏం చేశారు? ఎగతాళి చేశారు, ఏళన చేశారు, గేలి చేశారు. బోడివాడ అని ఎగతాళి చేశారు. విశ్వాసులు, భక్తులు ఆది నుంచి ఎగతాళి చేస్తూనే ఉన్నారండి. ఎగతాళి చేయబడుతూనే ఉన్నారు, హేళన చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని కూడా చేసి ఉన్నారు, నిన్ను కూడా చేసి ఉంటారు, ఖచ్చితంగా చేసి ఉంటారు. నువ్వు నమ్ముకున్నప్పుడు నిన్ను కూడా నీ ఇంట్లో వాళ్ళ, నీ స్నేహితుల, నీ ఊళ్ళో వాళ్ళ నిన్ను కూడా ఏం చేసి ఉంటారు? చెప్పరే ఏమ్మా, మిమ్మల్ని కూడా చేసి ఉంటారు, ఖచ్చితంగా చేసి ఉంటారు. అబ్బో భక్తురాలు వచ్చిందిరు అనలేదా? ఇప్పుడు అనలేదా?
సినిమాలకు అడిపోయినప్పుడు ఏమనలా. అమ్మా సినిమాలకు పోయి ఏటేటో చేసినప్పుడు ఏమనలా. యేసు ప్రభుని నమ్ముకునేవారికి ఏమంటున్నారు? భక్తురాలు వచ్చిందరో, భక్తుడు వచ్చాడు రో, నన్నే అనేవాడు. ఓబ్బో ఈ భక్తి ఎంతకాలంలో మేము చూస్తాములే అన్నారండి. ఇది ఎంత భక్తి లేరు, ఎంతకాలం ఉంటారు లేరా అని ఎగతాళి చేశారండి. అందరూ ఎగతాళి చేశారండి. మన ఇంటోళ్ళు కూడా ఎగతాళి చేస్తారు. మా భర్త ఎగతాళి చేశారు, భార్య ఎగతాళి చేశారు, పిల్లలు ఎగతాళి చేశారు, బంధువులు ఎగతాళి చేశారు. మనం కూడా ఎవరు? మనం కూడా ఎగతాళి చేయబడ్డవారమే. మనమంతా గేలి చేయబడిన వారమే. వాళ్ళందరూ ఎగతాళి చేస్తుంటే మనకు ఒక ఆనందం ఏంటో తెలుసా? మనకు ఒక ధైర్యం, మనకు ఒక విశ్వాసం ఏంటో తెలుసా? యేసయ్యా నేను నమ్ముకున్నాను, నీ బిడ్డను కాబట్టే కదయ్యా నన్ను ఏం చేస్తున్నారు? నీ బిడ్డను కాబట్టే కదా నన్ను ఎగతాళి. వాళ్ళు ఎగతాళి చేయటం మనకు అర్థమైపోయింది. మనకు రుజువు ఏంటి? మనం ఎవరము? దేవుని బిడ్డలము, దేవుని పిల్లలమని అది ఒక రుజువు. వారు ఎగతాళి చేస్తుంటే యేసయ్యను స్తుతించు. ఎందుకు? నీ బిడ్డనే కాబట్టి, నీ బిడ్డను కాబట్టి నన్ను ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మత్తయి సువార్త 27వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28 నుండి చదువుతున్నామండి. 27వ అధ్యాయము 28 నుండి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతులు ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసించిరి. ఎవరిని? యేసు ప్రభువారిని అపహసించారు. దైవజనుడైన ఎలీషానే ఏం చేశారండి? దైవజనుడు ఎలీషాని ఏం చేశారు? అపహసించారు. మరి నిన్ను అపహసించడం లెక్క ఏమని? నిన్ను నన్ను ఇంకా తేలిక ఏం చేస్తారు? అమ్మా మన ప్రభువునే ఈ లోకం ఏం చేసింది? మన ప్రభువుని లోకం అపహసించింది. యూదులు రాజు అంటారు, రాజుగారికి కిరీటం పెట్టాలి కదా, పెట్టండి పెట్టండి అని ముళ్ళ కిరీటం పెట్టారు. యూదులు రాజు అంటారు, రాజుగారి చేతిలో దండం ఉంటుంది అన్నమాట. పెట్టండి పెట్టండి అని బంగారు దండానికి బదులుగా రెల్లు పుల్ల పెట్టారు. యూదులు రాజు అంటారు, అమ్మో పరవండి అండి వస్త్రాలు పరిచారు. యూదులు రాజు అంటారు, నమస్కారం చేయండి అని మోకరించి యూదులు రాజా నీకు శుభమని ఆయన ముఖమును ఉమ్మవేసిరి. ఇంకా మనల్ని ఎగతాళి చేశారు. మన ముఖాన్ని ఏం వేయలే కదండి. మన ప్రభు ముఖాన్ని ఏం చేశారు చెప్పండి? ఆయన ముఖాన్ని ఉమ్మవేశారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు. పరిహసింపబడిన ఇస్సాకు, పరిహసింపబడిన ఎలీషా, పరిహసింపబడిన యేసు క్రీస్తు ప్రభు. మనను కూడా ఏం చేస్తుంది ఈ లోకం? మనను కూడా చెప్పండి. ఒక భక్తురాలు బయలుదేరిందంటారు, ఒక భక్తుడు బయలుదేరిందంటారు, పరిహసిస్తారు. పరిహసించే కొలది యేసయ్యను నమ్ముకుందాం, ఇంకా ప్రార్థన చేసుకుందాం, ఇంకా యేసయ్యకు స్తోత్రం చెల్లించుకుందాం. ఆ మాట చెప్పుకోండి అమ్మా. యేసు అందరూ ఎగతాళి చేస్తుంటే, యేసు ప్రభా నీ బిడ్డను కాబట్టే ఏం చేస్తున్నారు వీళ్ళు? నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా, నన్ను ఇంకా బలపరచయ్యా, అయ్యా నన్ను స్థిరపరచమని ఏం చేయాలి? ప్రార్థన చేసుకో. ఇప్పుడు నవ్వు కలిగించిన ఇస్సాకు, పెరిగిన ఇస్సాకు, పాలు విడిసిన ఇస్సాకు, పరిహసింపబడిన ఇస్సాకు. గలతీలకు రాసిన పత్రిక
నాలుగవ అధ్యాయం అండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. 28. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులము. ఆహా, ఎంత భాగ్యమండి మనకి. మనం అందరం ఎవరు చెప్పండి? వాగ్దానాన్ని బట్టి చెప్పండి. మనమందరం ఎవరు? దేవుని కుమారులం, వాగ్దాన పుత్రులం, వాగ్దాన పిల్లలం. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అన్నమాట. మనం కూడా చెప్పండి, మనం కూడా వాగ్దానం బట్టి పుట్టిన పిల్లలం లేకపోతే కుమారులం ఉన్నది. అప్పుడు 29, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని హింసించాడు. ఇప్పుడు అలాగే జరుగుతున్నది. ఆది కాండములో పరిహసించాడు అని ఉంది కదండి. ఇక్కడ ఏం చేశాడంట? హింసించాడు. అలాగైతే ఏ ఇస్సాకు? అయ్యా, నేను చదివింది చెప్పండి. హింసింపబడిన ఇస్సాకు హింసించబడ్డాడు. ఎలా హింసించాడో నాకు తెలియదు. ఎత్తుకోముందు చెప్పింది కదండి. గిచ్చాడో గిల్లాడో మనకేం తెలుసు? అదే కదా హింస. మరి చారమ్మ లేనప్పుడు లేకపోతే దూరంగా ఉన్నప్పుడు ఎత్తి పడేసాడేమో, మనకేం తెలుసు? యేసుప్రభు అన్నాడు, అసలు నిందకు హృదయము బద్దలాయనే లేదా? అసలు నిందకే ఏమైంది? నిందకు హృదయం బద్దలైపోయింది. ఇస్సాకును హింసించాడు. హింసింపబడిన ఇస్సాకు గిచ్చాడు, గిల్లాడు, ఎత్తేసాడు, ఇంకేమేమి చేశాడు. ఇస్సాకు హింసింపబడటం, పరిహసించబడిన హింసింపబడిన ఇస్సాకు. మత్తయి సువార్త 27వ అధ్యాయం అండి, 27:35 అండి, 27:35. వారు ఆయనను సిలువ వేసిరి. 35 కదా, 27:35. వారు ఆయనను ఏం చేశారు? యేసు ప్రభు వారిని ఏం చేసింది ఆనాటి లోకం? సిలువ వేసింది. ఇస్సాకును ఆనాటి లోకం ఏం చేసింది? హింసించింది. యేసు ప్రభుని ఏం చేసింది? సిలువ వేసింది. భక్తుల్ని ఏం చేసింది లోకం? హింసిస్తుంది. రాళ్లతో కొట్టబడ్డారా? రంపాలతో కోయబడ్డారా? అగ్నికి ఆహుతి అయ్యారా? స్తెఫను భక్తుని ఏం చేసింది లోకం? రాళ్లతో కొట్టింది. యాకోబు, యోహాను అన్న యాకోబు కదండి, 12వ అధ్యాయంలో ఆయన ఏం చేసింది? శిరచ్ఛేదనం చేసేసింది. పౌలు శీలను ఏం చేశారు? హింసించారు, చెరసాలు వేశారు, కొరడాలతో కొట్టారు. బందీ ఏం చేశారు? ఏమి నేరం చేశారు? ఏం పాపం చేశారు? ఏమైనా దోసుకున్నారా? ఏమైనా అలజడి చేశారా? ఏమైనా తిరుగుబాటు చేశారా? ఏమైనా విప్లవం రేపారా? ఏం చేశారు? మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ జీవితాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి, పరలోకం ఇస్తాడు చెప్పారంతే. దానికి లోకం ఏం చేసింది? రాళ్ళతో కొట్టారా పౌలుని? చచ్చిపోయాడు విడిచిపెట్టి, కుక్కర్లాగినట్టు ఊరేలుపులు విడిచిపెట్టి వెళ్ళిపోయారా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుదురు. తిమోతి పత్రికలు ఉన్నది అన్నమాట. హింసలు ఉన్నాయి. నేను ఒక ప్రశ్న ఇప్పుడు చెప్పిందే, ఇంకేం లేదు, ఒక ప్రశ్న అడుగుతా. ఆనాటి లోకం యేసు ప్రభువుని ఏం చేసింది? సిలువ వేసింది. మన ప్రభువునే సిలువ వేసిన లోకం
మరి మనల్ని ఏం చేసిద్ది? అవసరమైతే మనల్ని కూడా ఏం చేసిద్ది? మనల్ని కూడా అవసరమైతే సిలువ వేసిద్ది. రాళ్లతో కొట్టబడ్డారు, అగ్నికి ఆహుతి అయ్యారు, దిగంబరులై వెళ్ళిపోయారు, వెలివేశారు, నిప్పుకు నీళ్లకు రానియలేదు. మన తరం, మన ముందు వారునండి ఏం చేశారు? వెలివేశారు, ఉప్పు నీళ్లకు రానియలేదు, కష్టాలు పెట్టారు, శ్రమలు అనుభవించారు. లోకం నిన్ను నన్ను హింసిస్తుంది. అయ్యా, లోకం నిన్ను నన్ను మెచ్చుకుంటుంటే చాలా ప్రమాదం ఉంది విశ్వాసులారా. లోకం ఒక విశ్వాసిని, ఒక సేవకుని ఎందుకు మెచ్చుకుంటుంది? ఇటీవల నేను ఒక నెల రోజుల క్రితం చదివానండి ఒక పుస్తకంలో, చిన్న పుస్తకంలో, బివేర్ ఆఫ్ ద వరల్డ్, లోకమును గురించి జాగ్రత్త అన్నాడండి. ఇట్ మే బి ఫ్రెండ్లీ బట్ ఇట్ ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్. విశ్వాసి, లోకం నీకు స్నేహితులాగా కనపడిద్దేమో కానీ అది నీ స్నేహితుడు కాదు. యాకోబు భక్తుడు ఏమన్నాడు? లోక స్నేహం దేవునికి వైరం. లోకం నిన్ను నన్ను మెచ్చుకుంటుందంటే దానిలో గొప్ప అపాయం ఉంది, గొప్ప మోసం ఉంది. అసలు లోకం ఏం చేసింది? యేసు ప్రభువారిని ద్వేషించింది. ఏం చేసింది? అపహసించింది. ఏం చేసింది? సిలువ వేసింది. ఆయన నమ్ముకొని మనల్ని కూడా ఏం చేసింది? అదే చేసి ఇంకేం చేసి చెప్పండి? మనల్ని కూడా అపహసించేది, సిలువ వేసిద్ది, ఉమ్మేసిద్ది, ఎలివేసిద్ది, దాన్ని ఎట్టేసిద్ది, ఎన్నెన్నో చేసిద్ది, ఏమేమో చేసిద్ది, తరిమేసిద్ది, ఇంకెన్నెన్నో చేసిద్ది. నాలుగైదు సంగతులు చెప్పుకున్నాము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు హింస పొందుతారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ హింసలు తాళుకో సహోదరుడా, తట్టుగా అమ్మా, జారిపోమ్మాక. తర్వాత గొప్ప బహుమానం ఉంది. ఏముంది చెప్పండి? తర్వాత గొప్ప బహుమానం ఉంది. హెబ్రీ పత్రిక 10లో ఉన్నది. గొప్ప బహుమానం, గొప్ప శ్రమలు, గొప్ప బహుమానం ఉంది. ఆదరిస్తాడు, కన్నీరు తురుస్తాడు. ఒక మాట నాకు చాలా ఆనందం అండి. ప్రకటన గ్రంథములో ఈ మాట ఉంది, వారి దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడు కదండి. లేదే వాక్యం? వారి దేవుడే అంటే మన ప్రభు, మన కన్నుల చెప్పండి బాష్ప బిందువు ఏం చేస్తాడు? కన్నీరు ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. ఆ ప్రభువు మరి ఆయన బిడ్డలు కన్నీరు తుడవాలంటే వారి కళలు ఏముండాలి? ఏందండి? నా దగ్గరకు వచ్చాడు, నా కళ్ళల్లో కన్నీరు లేవు కాబట్టి ఆయన తుడవలసిన అవసరం లేదు. కానీ నా కళ్ళల్లో కన్నీరు ఉంటే, నా ప్రభు వచ్చి నా కన్నీరు తుడుస్తుంటే నాకెంత ఆనందం. నా కుమారుడా, నా కుమారుడా, నా కొరకు కన్నీరు కార్చావా? నా ప్రభు వచ్చి నా కన్నీరు తుడుస్తుంటే, మన ప్రభు వచ్చి నీ కన్నీరు తుడుస్తుంటే నీకెంత ఆనందం, నీకెంత ఆదరణ, నీకెంత. ఆయన నా కన్నులు నీ కన్నులు తుడవాలంటే మన కళలు ఏముండాలి? కన్నీరు ఉంటే తుడుస్తాడు. కన్నీరు లేకపోతే నిన్నెందుకు తుడుస్తాడు? ప్రభు సేవలు ఎప్పుడైనా కన్నీరు కార్చావా? ప్రార్థనలు ఎప్పుడైనా కన్నీరు కార్చావా? ఇరుగు పొరుగు వారు ఇంటి వారు అంటుంటే లోపలికి పోయి తలుపు వేసుకుని కన్నీరు కార్చుకున్న సమయాలు, సందర్భాలు నీకున్నాయా? యేసయ్య తుడుస్తాడు, యేసయ్య తుడుస్తాడు. ఇట్ ఈస్ హిస్ ప్రామిస్. మన కన్నీరు వ్యర్థం కాదు. నా కన్నీరు నీ కవలలు నీ బుడ్డలో దాశావన్నాడు. రోజు మన కన్నీరు తుడుస్తాడు. ఇంకా 100 సార్లు అని చెప్పాలనుకున్నాను. ఆ రోజు నా ప్రభు వచ్చి
నా కుమారుడా, సూటిపోటుని మాటలంటుంటే కన్నీరు కార్చుకున్నావురా, తుడుస్తున్నాను, నా ప్రభు తుడుస్తుంటే నాకెంత ఆనందం. హింసింపబడిన ఇస్సాకు. చూడండి 10వ వచనం, 21వ అధ్యాయము 10వ వచనం, 21:10. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు. ఆదికాండం 21:10 అండి. హరేసించుడు శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండటానికి వీలు లేదు అంటుందండి. వారసుడై ఉండడు, నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు. ఏ ఇస్సాకు చెప్పండి, ఆ మాట చెప్పండి. ఏ ఇస్సాకు? వారసుడైన ఇస్సాకు. ఇందాక చదువుకున్నాం కదా, పరిశిష్టం ఎవరు చూశారు? శారమ్మ చూసిందండి. అబ్రహాము దగ్గరికి వెళ్ళింది. ఇతని తల్లిని నువ్వు వెళ్ళగొడతావా లేదా? కూర్చుంది ఇక అబ్రహాం దగ్గర, ఏమో కూర్చుందన్నమాట. ఇతని తల్లిని నువ్వు వెళ్ళగొడతావా లేదా? నా కుమారుని ఇస్సాకుతో వారసుడు అవటానికి వీల్లేదు, వెళ్ళగొడతావా లేదో కూర్చుంది. పాపం ఆమె అట్టంటే అబ్రహాంకు బాధేసిందండి. ఆయన కూడా ఆయన కుమారుడే కదండి, పెద్ద కుమారుడే కదయ్యా. అబ్రహాము బాధేసింది, తడబడుతున్నాడు. ఆమె ఏమంటుంది? అసలు ఇప్పుడు వెళ్ళగొడతావా లేదా అంటుంది. ఆయనేమో తడబడుతున్నాడు. దేవుడు చెప్పాడు, అబ్రహామా, ఈ విషయంలో శారా చెప్పిన ప్రతి మాట ఈను, ప్రతి మాట ఈను. తెల్లారుతుంది. ఆమె కుమారుని లేపాడు, తిత్తిలో నీళ్లు పోశాడు, నెత్తి మీద పెట్టాడు. అంతవరకే ఉంది అక్కడ. మరి ఆ రాత్రి ఉండిన ఎండిన ఏమైనా రొట్టెలు మూట కట్టాడేమో. అతని నెత్తి మీద పెట్టాడు. తల్లి కొడుకుని ఏం చేశాడండి? ఊరెల్పల దాకా చెప్పరే, ఊరెల్పల దాకా తీసుకొచ్చాడు, పొలిమేర దాకా తీసుకొచ్చాడు. ఇంకేమన్నాడు చెప్పరే? పొండి అన్నాడు. అప్పుడు దాకేమనుకున్నాడు? అరే నాయనా, అప్పుడు దాకా ఇతడు ఏమనుకున్నాడు? అయ్యా, అరే ఇస్సాకు, నేను చేస్తుండ్రు, అసలు నేనేరు, రెండంతలు నాకురు, నేను వారసుండరు, నువ్వు ఒట్టోడు అన్నాడుగా, ఎగతాళి చేస్తా. ఒకరోజు వచ్చింది, అసలోడెవరో ఒట్టోడెవరో, వారసుడెవరో ఒట్టోడెవడో తేలిపోయిందండి. విశ్వాసి, ఒకరోజు వచ్చింది, అసలోడెవరో ఒట్టోడెవరో తేలిపోయింది. ఎంతో గొప్ప భాగ్యం అండి. ఇస్సాకు ఎవరిప్పుడు? వారసుడు. అప్పటి వరకు ఏమన్నారు? నువ్వు ఒట్టోడు అన్నారు. ఇప్పుడు ఎవరు చెప్పండి అమ్మా? ఒట్టోళ్ళమే రేపు ఏమవుతాం చెప్పండి అమ్మా? ఆనందం. ఏమవుతాం? వారసులం అవుతాం. మనం వారసులం. దేవుని వాక్యం చూద్దామని. అబ్రహాము సమస్తమునకు వారసుడుగా చేశాడు ఇస్సాకుని. చూడండి, శారమ్మ చనిపోయిన తర్వాత కూడా ఆమె కొడుకుని ఆమెను ఏమిచ్చి పంపాడయ్యా? నీళ్ళ తిచ్చి పంపాడు కదండి. శారమ్మ సరిపోయిన తర్వాత కేతూరాను కూడా చేసుకున్నాడు కదా. ఆమెకు కూడా పిల్లలు పుట్టారు కదండి. పిల్లలు పుట్టంగానే అబ్రహాము పిలిచి ఒక్కొక్కడికి, ఒరే నీకు ఇదిగో ఈ 10 కిలోలు బంగారం ఇస్తున్నా, నీకు ఇంతకు ఎండి ఇస్తున్నా, నీకు అది ఇస్తున్నా, వెళ్ళిపోండి. కేతూరుకు పుట్టిన బిడ్డను కూడా ఏం చేశాడు? పంపించేశాడు. ఎందుకు?
వారసులు కాదు. ఎవరు వారసుడు? ఇస్సాకే వారసుడు. చూడండి 24వ అధ్యాయంలో ఆ మాట చూస్తున్నామండి. 24:35. ఆ 34 నుండి చదువుకుందాం. 24వ అధ్యాయము 34 నుండి 30. అంతటా అతడు ఇట్లను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారమును, దాసదాసీలు, జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తు అతనికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అబ్రహాము తనకు కలిగినదంతా ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? వారసుడు. పరిహసింపబడిన వాడే, హింసింపబడిన వాడే చివరికి ఏమయ్యాడు చెప్పండి? వారసుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాలు చదువుకుందామండి. పూర్వకాలంలో నానా సమయంలో నానా విధములు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకు చెప్పండి, సమస్తమునకు వారసునిగా నియమించెను. ఎవరిని? యేసు ప్రభువుని. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని లోకం ఏం చేసింది? అపహసించింది, ఉమ్మి వేసింది, సిలువ వేసింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన తన కుమారుని ఏం చేశాడు? మృతుల్లో నుండి లేపాడు. ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి. ఆయన తన కుమారుని చెప్పండి సమస్తమునకు చెప్పండి సమస్తమునకు వారసుడుగా చేశాడు. యేసు ప్రభువారు ఇప్పుడు ఎవరు? సమస్తమునకు వారసుడు. ఇహ పరలోకమునకు వారసుడు, తండ్రి సింహాసనమునకు వారసుడు, అన్నిటికీ వారసుడు, దేవునికి ఉన్నదంతటికీ వారసుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16 నుండి చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. అది చూడండి, అది మనము పిల్లలమైతే వారసులం. మనం కూడా ఎవరికి చెప్పండి? మనము పిల్లలమైతే వారసులం. చదువయ్యా. అనగా దేవుని వారసులం, క్రీస్తుతోటి వారసులం. విశ్వాసి, నీ భాగ్యం ఎంతో గొప్పది. మోషే ఆఖరు మాటలండి అది. ఇక ఇశ్రాయేలేమో కానాను దేశానికి వెళ్తారు. మోషే వెళ్ళనివాడు దేవుడు, ఇక్కడే చనిపోతాడు. మోషే నువ్వు చనిపోతావు అని చెప్పాడు. ఆ ప్రజలందరూ పిలిపించాడండి. ఎత్తైన గుట్ట మీద ఉన్నాడు, అందరూ కనిపిస్తున్నారు. వారుగా వెళ్ళిపోతారు వాగ్దాన దేశానికి. మోషే హృదయం పరవశించిపోయింది. మోషే హృదయం పరవశించిపోయి ఆ మాటలు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు, నీ భాగ్యం ఎంతో గొప్పది. విశ్వాసి, అప్పుడు మోషే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అన్నప్పుడు వారికి ఇల్లు లేవు, వారికి మేడలు లేవు. ఎడారిలో ఏం చేశారు? డేరాల్లో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? డేరాల్లో ఉన్నారు. కానీ ఏమన్నాడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. ఈ రోజుల్లో ఇక్కడ నిందలు, నిమిషాలు, అవమానాలు పొందుతున్నాం. కానీ విశ్వాసి, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఏంటి మన భాగ్యం? మనం ఎవరు? వారసులం. ఎవరికి?
అంబానీలకు కాదు, బిల్ గేట్స్లకు కాదు, ఇప్పుడు ఎవరు ఎలన్ మస్కే వచ్చాడంటే ఎవరు వాళ్ళకు కాదు. ఎవరికి వారసులం? రాజులకు కాదు. ఎవరికి? ప్రధానులకు కాదు. ఎవరికి? అమెరికా అధ్యక్షుడు ట్రంపులకు కాదు. ఎవరికి? దేవునికి వారసులం, క్రీస్తుతోటి వారసులం. దేవుని వాక్యములు ఉన్నాయండి. ఆశీర్వాదమునకు వారసులమని, వాగ్దానమునకు వారసులమని, సమాన వారసులం, మహిమకు వారసులం, తండ్రి ఇంటికి వారసులం, క్రీస్తుతోటి వారసులం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.